హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ భోగి సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. సో ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట. మేము 5కి అయితే లేచాము, ఎందుకంటే భోగి మంటలు వేయడానికి. మా హస్బెండ్ అయితే వచ్చి లేపారనమాట. చూడండి, మేమే ఫస్ట్ లేచాము. మా దగ్గర ఏరియాలో ఎవరూ లేలేదు. చూడండి, రోడ్లు అయితే ఎంటీగా ఉన్నాయి. అందరూ నైటే ముగ్గులు వేసేసి పడుకున్నారు. సో మాదే ఫస్ట్ అనమాట మా వీధిలో భోగి మంట. మా అమ్మ దగ్గర షాప్ ఉంది కాబట్టి ఆ షాప్ దగ్గర యాపిల్ బాక్సెస్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టింది ముందే, ఎందుకంటే భోగి రోజు యూజ్ అవుతుందని చెప్పేసి. సో మా హస్బెండ్ అయితే మంట పెడుతున్నాడు వాటికి. నెక్స్ట్ ఇంకొక పక్కన వాళ్ళు కూడా లేచారు. సో వాళ్ళది కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అందరూ నెక్స్ట్ లేస్తూ ఉన్నారని చెప్పేసి. మా మంట చూడండి ఎంత బాగా వెలుగుతుందో, ఫైర్ వస్తుంది. అండ్ మా ధ్రువ కూడా లేచాడు మాతో పాటే. సో తను కూడా భోగి మంటల్లో పార్టిసిపేట్ చేశాడు బాగా. అంటే ఫస్ట్ సంక్రాంతి మా ధ్రువన్కి. సో బాగా అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మాతో పాటు లేచి చాలాసేపు మేల్కొనే ఉన్నాడు. మా దగ్గర ముగ్గులు చూడండి. మాదైతే వేయడం అయిపోయింది. సో మా పక్కన వాళ్ళు వేస్తున్నారు అనమాట. సో ఇంకా వాళ్ళ దగ్గర అయితే కూర్చొని ఉన్నాం. మా ధ్రువం కూడా అక్కడే ఉన్నాడు. నెక్స్ట్ మా వాడికి భోగి పనులు వేస్తున్నాను. సో వాడికి కొంచెం గుర్తుగా ఉండాలని చెప్పేసి మంగళ స్నానంలాగా ప్లాన్ చేశాను అనమాట ఇది. సో ఇంతకుముందు తలంటి స్నానం అంటారంట. ఇది ఆందేమో అందరూ ఇంట్లో తలకి పూసుకుంటారంట. సో మా అమ్మ నాన్న అయితే పోయి మా బాబుకి చూడండి, ఆందెంని కొంచెం తెల్లవాయిలు పొయ్యి మీద కాగబెట్టాలన్నమాట. ఆందెంలో తెల్లవాయిలు వేసి కాగబెడితే అట్లా వస్తుంది. సో దాన్ని తలకి పూసుకోవాలి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ బాగా తలంటూ పూసుకుంటే మన వేడి అనేది లాగేస్తుందంట. సో ఇది ఇంత పాత రోజులలో ఇలా చేసేవాళ్ళు అని చెప్తుంది. సో మొత్తం తలకు పట్టించి ఇంకా స్నానం చేయడమే. అట్లా నేనైతే వాడికి మసాజ్ కూడా చేస్తున్నా ఆందెంతోనే. సో చూడండి, మా అమ్మ పూయిస్తుంది అంటే ఏడుస్తున్నాడు. అసలు వాడిని టచ్ చేస్తే ఏడుస్తాడు అనమాట, ఎవరు పట్టుకోవద్దు అని. సో నేనైతే కొంచెం మసాజ్ చేస్తున్నా. అండ్ ఇలానే చూడండి, మేము మిద్దె పైన వేసేసుకున్నాం బాగా వస్తాయని చెప్పేసి. సో మా దగ్గర ఉన్న పూలతోనే ఇలా డెకరేట్ చేసేసుకున్నాం, వాటర్లోనే అట్లా వేసి. వాడు ముందే ఏడవద్దని చెప్పేసి కొంచెం ముందే కూల్ చేస్తున్నాను అనమాట. ఎట్లయినా నీళ్ళు పోస్తే ఏడుస్తాడు. సో ముందే ఏడుచకుండా ఉండడానికి ఇట్లా మేము చేస్తున్నాం. చూడండి, ఇంకా స్టార్ట్ చేస్తాడు ఏడుపు. అయితే యాజ్ యూజువల్ రోజు ఏడుస్తాడు స్నానం చేపిస్తే. సో ఈరోజు కూడా ఏడ్చాడు, అంత ఏం లేదు. సో ఇలా మేము బాగా గుర్తుండిపోతుందని చెప్పేసి వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేశాను అనమాట. బాగానే కొంచెం పర్లేదు, బాగా పోయించుకున్నాడు. సో కింద పడతాడని చెప్పేసి మేము ఇట్లా వెనక్కి తిప్పేసాము. అంటే సపోర్ట్ లేకుండా కూర్చుంటాడు, కానీ ఎప్పుడు పడతాడో తెలియదు అని చెప్పేసి మేము పట్టుకున్నాం గట్టిగా. బాగా పోయించుకున్నాను. నెక్స్ట్ ఇంకా రెడీ అయిన తర్వాత భోగి పనులు అయితే రెడీ చేసేసుకున్నాను నేను. సో దాంట్లోకి నేను వేసేసినవి అయితే ఇవి భోగి పండ్లు. ఇవి మనకి దొరుకుతాయి కాబట్టి యాజ్ యూజువల్ ఖచ్చితంగా ఇది అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ బంతిపూలు, నెక్స్ట్ చెరుకు గిడ్డలు, అండ్ అలానే చిల్లర అనమాట. అండ్ నెక్స్ట్ అక్షింతలు. ఇవి నేను ఈ 5 అయితే నేను మిక్స్ చేశాను. ఇంకా భోగి పండ్లు పోయడం కూడా అయిపోయిందనమాట. అలానే మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా క్లిప్స్ తీసేసుకున్నాము. సో మా భోగి రోజు అయితే ఇలా గడిచిందనమాట. ఇంకేముంది, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్ బాయ్.